తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, అన్నిటికీ వ్యతిరేకంగానే సమాధానాలు రావటం, మేము తినలేదు, మేము మింగలేదు, మాకు అసలు తెలియదు అని అనటం, ఇదంతా ఒకే లైన్కి సంబంధించినటువంటి ఆన్సర్. దానికి తోక లేదు, మొదలు లేదు అన్నట్టుగా ఉన్నది అని అంటున్నారు ప్రజలు. ఈ విధంగా ప్రతిదానికి అడ్డదిడ్డంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసినటువంటి మోసాలను కప్పిపుచ్చుకుంటున్నారని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఇది ప్రజల్లో నుండి వచ్చినటువంటి వ్యతిరేకత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది కాదని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఎలక్షన్లో గెలిచింది, కానీ గెలిచింది మామూలుగా రాజకీయ పార్టీలు అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తాను అనే ఉద్దేశంతో ఎలక్షన్లో దిగటం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే కొన్ని పాయింట్స్ 10 పాయింట్లలో కనీసం 5 పాయింట్లైనా చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా ఉరుకులేస్తున్నారు. 5 పాయింట్లు దగ్గర కావచ్చున్నాయి. ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డ్స్. 10 సంవత్సరాల నుంచి అతిగతి లేని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడటం జరిగింది. ఇప్పటి జనరేషన్ అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబులు రావటం జరిగింది. అంతకుముందు ఎగ్జామ్స్ మొదలుపెట్టి కోర్టులకి వేసేవాళ్ళు పోస్ట్పోన్ కావాలని. అదొక ట్రయల్ బేస్ అన్నమాట అది. ఎందుకంటే ఏదో అమ్మ కొట్టదు ఏదో ఉన్న సామెత, ఆ సామెతలాగా ఉన్నది వాళ్ళ ప్రభుత్వం. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఇంకా చేయబోతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే చివరి క్షణంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్కడక్కడ కొన్ని పనులు మొదలుపెట్టి చివరి క్షణంలో వాటిని వదిలేయటం జరిగింది. అంటే మేము ఇవి మొదలుపెట్టాము, ఇవి చేపిస్తున్నాము అని. ఆ టైంలో హాస్పిటల్స్ మొదలుపెట్టారు, కంప్లీట్ అయినాయా? కాలేదు. ఎందుకు కాలేదు? మరి ఎలక్షన్ పీరియడ్ అయిపోతుంది, మరి తొందరగా కంప్లీట్ చేయాలని తెలియదా అని అంటున్నారు ప్రజలు. కంప్లీట్ చేస్తే ఓట్లు పడేయాయి కదా, మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు? మింగారు కమిషన్లు. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులో డబ్బు లంచాల ద్వారా తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ జైల్లోనే ఉన్నారు, కానీ రాజకీయ నాయకులు జైల్లో లేరు. ఆలోచిస్తున్నారు ప్రజలు ఇదంతా ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ల్యాండ్స్ కబ్జా పెట్టింది, ఎంతమంది బినామీలు ఉన్నారనేది మొత్తం బయట వస్తుంది. ఈ రాజు కాకపోయినా రేపైనా సరే. బయట పడలేదనుకోండి, పైన దేవుడు ఉన్నాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆలోచించండి విషయాన్ని అని అంటున్నారు ప్రజలు. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.